వైసీపీ హయాంలో పడకేసిన పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ది పథంలో పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కొండపల్లి విశిష్టతను తెలిపేలా బొమ్మలు ఏర్పాటు చేసింది. కొండపల్లి పర్యాటక తీరుతెన్నులు, అభివృద్ది ప్రణాళికలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తుంది. ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే అంతర్జాతీయ రాజధాని అయినటువంటి గేట్వే ఆఫ్ అమరావతికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతంలోని ఇబ్రహీంపట్నం సర్క్యూట్ని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇబ్రహీం సెంటర్లో ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతం ఉంటుందో, కొండపల్లి ప్రాంతం యొక్క విశిష్టతను తెలిపే విధంగా ఇక్కడ ఆ కళాకృతుల్ని నిర్మించారు. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ, అమరావతి ప్రాంతాన్ని కలిపేటువంటి ముఖ్యమైనటువంటి భాగం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక టూరిజం ప్రాంతాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా పర్యాటక రంగాన్ని విస్మరించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అనేక శాఖాపరమైనటువంటి నిర్ణయాలు టూరిజం పరంగా తీసుకుంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉందో, నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా చూసుకుంటే పర్యాటక ప్రాంతాల్లో ఈ యోగాసనాలు వేయడం ద్వారా మరింత మందికి ఈ ప్రాంతాల యొక్క విశిష్టతను తెలియజేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతం కేవలం కొండపల్లి బొమ్మలకు మాత్రమే ప్రసిద్ధి కాదు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కొండపల్లి కోట కూడా అత్యంత ఆకర్షణీయంగా పర్యాటకులకు అనుకువగా ఉంది. పక్కనే ఉన్నటువంటి మూలపాడు పార్కు కూడా వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా డెవలప్ చేయాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో, స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువైపు చర్యలు తీసుకుంటుంది. కొండపల్లి బొమ్మలకు ఆన్లైన్ వేదికతో పాటు ఆఫ్లైన్ వేదికలో కూడా మంచి ఆదరణ ఉంది. ఇతర దేశాలకు కూడా కొండపల్లి బొమ్మలను ఇక్కడి నుండి పంపిస్తున్నారు. ఏదైతే మారుతున్న కాలానికి అనుగుణంగా వేగవంతమైనటువంటి జీవితంలో టెక్నాలజీ పరంగా ఎక్కువగా ముందుకెళ్తున్నారు. అయితే మన పాతకాలపు పద్ధతులు, అభిరుచులు, అలవాట్లు తెలియజేసేందుకు ఈ కొండపల్లి బొమ్మల్లో ప్రతిరూపాలు ఉంటాయి. సో మనం వెనకలు చూస్తున్నటువంటిది కూడా అదే ఎద్దుల బండి. అయితే ఇప్పటి పిల్లలకు దాని యొక్క చరిత్ర గురించి తెలియజేయడానికి ఇలాంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు. కొండపల్లిలోని ముఖ్య భాగమైన కొండపల్లి కిల్లా అంటే కోట, చారిత్రాత్మక విశిష్ట ఉన్న ప్రదేశము కొండపల్లి కోట. ఈ కొండపల్లిలో ముఖ్యంగా ఏంటంటే కొండపల్లి బొమ్మలు చాలా ప్రసిద్ధి చెందినవి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కొండపల్లి బొమ్మల్ని పలు చోట్ల ఎక్కడైనా సరే ఇవి దొరికే విధంగా ఈ రోజున పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలపాడులో బటర్ఫ్లై పార్క్ అభివృద్ధి చేసింది. అలాగే రేపు కొండపల్లి కోటకు కూడా రోప్వే పెట్టి పర్యాటకుల్ని ఎక్కువగా ఇక్కడికి తీసుకువచ్చేలాగా పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తుంది. ఇవాళ పర్యాటక రంగంలో ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే అన్ని రంగాలుగా అభివృద్ధి చెందినట్టే రాష్ట్రం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తలంపుతో ఒక మంచి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రింగుని సుందరీకరణ చేస్తానికి ముఖ్య ఉద్దేశం అదే. మాకు ఇక్కడ పర్యాటక రంగానికి కావాల్సిన అన్ని వసతులు కూడా ఉన్నాయి. ఇక్కడే కృష్ణానది ఒడ్డున పవిత్ర సంఘం ఉంది. అలాగే ఇటు పక్కన కొండపల్లి కిల్లా ఉంది. మంచి నదీ పరివాహ ప్రాంతం ఉంది. హైదరాబాద్కి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా హైవేకి ఆనుకొని ఉండటం వలన పర్యాటక రంగంగా ఒకరోజు ఈ ఏరియా చూడాలి అని రావాలని వస్తే పొద్దునుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఎంటర్టైన్మెంట్గా చేస్తే బాగుండిద్ది, ప్రశాంతంగా ఉండిద్ది. ఒకరోజు మంచి ఆనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో గడుపుతారనేది మా ఆలోచన. కాబట్టి ఆ విధంగా మేము తీర్చిదిద్దాలని చెప్పని మా మున్సిపాలిటీ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కళావిహీనంగా మారినటువంటి ఇబ్రహీంపట్నం ఈ సర్క్యూట్ని పూర్తిగా అందచందాలతో తీర్చిదిద్దడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఈ ప్రాంతం స్థానికతకు ఉన్నటువంటి ప్రతిష్టతను తెలిపేందుకు ఇలాంటి కొండపల్లి బొమ్మల ప్రతిమలతో ఏర్పాటు చేయడం ఆనందదాయకంగా ఉందంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి.